నమస్తే, వెల్కమ్ టు జిఎస్ మీడియా. ఇటీవల దుమారం లేపిన మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కట్ట రవికిషన్ రెడ్డి సంభాషణ పాలమూరు పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నన్ను అసభ్య పదాలతో తిట్టాడని చెప్పేసి కమిషనర్తో పాటు మున్సిపల్ సిబ్బంది ఎస్పీకి అటు కలెక్టర్కు కంప్లైంట్ ఇవ్వడంతో మాజీ కౌన్సిలర్పై కేసు నమోదైంది. కొంత జిఎస్ మీడియా ఈ విషయంలో అసలు ఫోన్ సంభాషణ కంటే ముందు కమిషనర్కు మాజీ కౌన్సిలర్కు మధ్య జరిగిన ఇష్యూలు ఏమై ఉంటాయని చెప్పేసి కూడా కొద్దిగా జిఎస్ మీడియా తెలుసుకునే ప్రయత్నం చేసింది. దాంట్లో కొన్ని విషయాలు తెలిసిన సందర్భంగా అదే విషయాలను మనము మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. మీకు మాజీ కౌన్సిలర్ మధ్య ఫోన్ సంభాషణలో తీవ్ర పదాలతో మాట్లాడని చెప్పేసి మీరు కంప్లైంట్ చేయడం జరిగింది. అసలు ఆ రోజు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరిగింది, తర్వాత ఎలాంటి పరిణామాలకు దారితీసింది ఇష్యూ? నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రవికిషన్ రెడ్డి గారి గురించి చెప్పాల్సి వస్తే 2001 సంవత్సరం నుంచి నాకు పరిచయం. అతను వ్యక్తిగత తగాదాలు అనేటివి మా మధ్యలో ఎటువంటివి లేవు. ఈ విషయానికి వస్తే దీనికి ముందు నేను కొన్ని వ్యక్తిగత విషయాలు చెప్పాలా. 2001 నుంచి వారు వార్డు మెంబర్గా, తర్వాత ఉప సర్పంచ్గా చాలా కాలం నేను అక్కడ 8 years పనిచేసినాను, కలిసే పనిచేసినాము. మరి ఎటువంటివి ఏం లేవు మాకు. ఇంకా ఒక విషయం చెప్పాలంటే మీరు అడిగినారు కనుక నేను ఇప్పుడు ఆఫీస్లో ఎవరు లేరు కనుక కొంత సమయం మీరు కూడా నాకు కేటాయించాలి మాట్లాడడానికి. ఉద్యోగ రీతి అనుకోండి, ఇక్కడ ప్రాపర్ రీతి అనుకోండి, గత 40 సంవత్సరాల నుంచి ఎన్నో కౌన్సిల్లు వచ్చినాయి పోయినాయి. ఎంతోమంది గౌరవ కౌన్సిల్ సభ్యులు అంతా దాదాపుగా నాకు పరిచయాలే ఉన్నారు. నాకు వ్యక్తిగతంగా మహబూబ్ నగర్లో నాకు శత్రువు అంటూ లేరెవరు. ఇతన్ని కూడా శత్రువుగా భావించడం లేదు నేను. ఒక మున్సిపల్ కార్యాలయంలో నిజానికి చెప్పాలంటే ఆ రోజు నేను మధ్యాహ్నం 4 o'clock ఇంటికి వచ్చి కొద్దిగా రెస్ట్ తీసుకొని వెళ్దాం అనుకునే టైంలో దాదాపుగా 14 ఫోన్లు వచ్చినాయి. 15వ ఫోన్కు నేను వాష్రూమ్లోకి వెళ్ళి బయటికి రావడం జరిగినప్పుడు ఫోన్ ఎత్తడంతో ఈ రకంగా స్టార్ట్ అయింది. దాని గురించి ఆ వ్యవహార భాష ఏదైతుందో మహబూబ్ నగర్లో పట్టణ ప్రజలందరూ కానీ, ఏ మహిళలు కానీ, తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, కోడళ్ళు, మహిళామణులు ఎవరు కూడా హర్షించదగ్గర దాన్ని. సరే, ఆ భాష అందరికీ వస్తుంది, కానీ ఆ భాష బయటికి మాట్లాడాలంటే నేను అనుకుంటా సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాన్ని శభాష్ అని అన్నారు. ఇంకా వ్యక్తిగతంగా రవికిషన్ రెడ్డి గారికి వస్తే, రవికిషన్ రెడ్డి గారికి నాకు ఎటువంటి లేదు. వాళ్ళ అబ్బాయి కూడా మున్సిపాలిటీలో పనిచేస్తాడు. నేను అబ్బాయిని చాలా లైక్ చేస్తాను నేను. రవికిషన్ రెడ్డి గారు నాకు రోడ్స్ వర్క్స్ విషయంలో నన్ను అడగడం జరిగింది. అడిగిన తర్వాత నేను ఏఈ గారికి చెప్పాను. ఏఈ గారు చూడండి, ఖచ్చితంగా చేయండి, కొద్దిగా చేస్తే బాగుంటుంది అని చెప్తే చూస్తున్నాను సార్, చేస్తున్నాను సార్ అని చెప్పాను. ఒకసారి నాకు అన్నాడు, మీరు నాకు వర్క్స్ జరగకుండా ఎవరైనా ఆపాలని చూస్తున్నారా, లేకుంటే మీరేమన్నా ఆపుతున్నారా అన్నాడు. అట్లుండదు, నాకు ఎవరేం చెప్పలేదు అని చెప్పినాను నేను. సరే, మరి ఎందుకు ఏమైందో తెలియదు. ఆ భాష అనేది ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది. ఆయన రోడ్స్ విషయానికి వస్తే శ్రీనివాస్ కాలనీలో రూరల్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ పెద్ద వర్షం వచ్చినట్టయితే ఒక 5 ఇండ్లు టోటల్గా వాటర్ లోపలికి వచ్చేటివి. దానికి కారణం కింద ఒక కల్వెట్ లేదు, అక్కడ వాటర్ పోకుండా వెనక్కి తనడం వల్ల వాటర్ ఆ ఇళ్లకి వెళ్ళేది. దాన్ని ఒకసారి మా స్పెషల్ ఆఫీసర్ గారి దృష్టికి, గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే మరి దాని మీద ఏదైనా స్పందించండి, ఏదైనా చేయండి అని చెప్పారు. చెప్పినప్పుడు వెంటనే అక్కడ కొంత అమౌంట్ కేటాయించి అక్కడ ఒక కల్వెట్ కట్టడం జరిగింది. ఆ 5 ఇళ్లకి నీళ్ళు పోవడం బంద్ అయిపోయింది. వర్షం వస్తే వీళ్ళ 5 ఇళ్లకి వెళ్ళి ఆ నెంబర్లు నాకు ఐడియా ఉన్నాయి. నేను ఎత్తాలంటే కూడా భయపడి ఉన్నాయి. ఒకరోజు అనుకోకుండా ఎందుకో ఎత్తిన, ఏమన్నా మరి ఇంకా ఏమన్నా అయింది ఏమన్నా. థ్యాంక్ యూ సార్, మీరు ఆ కల్వెట్ కట్టినందుకు మాకు వాటర్ ఇళ్ళకి వస్తలే, చాలా సంతోషం సార్ అన్నారు. సంతోషపడ్డాను నేను. సరే, రవికిషన్ రెడ్డి మీ దగ్గర వర్క్ విషయంలో మాట్లాడిండు. ఆ వర్కులు ఎమర్జెన్సీ పరంగా మీరు ఏదైతే వాటర్ వస్తుందో ఆ వర్కులు చేయడం జరిగింది. ఆయనకు వర్కులు పెట్టడం అనే విషయం పక్కకెడితే, ఒకటి శ్రీనివాస్ కాలనీకి సంబంధించిన ఒక ల్యాండ్ విషయంలో మీకు ఆయనకు మధ్య వాగ్వివాదం జరిగింది అనేది ఒక విషయం కొద్దిగా జిఎస్ మీద దృష్టికి వచ్చింది. ఏదైతే శ్రీనివాస్ కాలనీ పెట్రోల్ బంక్ ఉందో ఆ పక్కలో కూడా ఒక సొసైటీ సంబంధించిన ల్యాండ్ సంబంధించి కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు
గతంలో 20 సంవత్సరాల కింద ఫేక్ డాక్యుమెంట్ పెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాని విషయంలో సీనియర్ సిటిజన్స్ కూడా రవికిషన్ రెడ్డితో పాటు మాజీ కౌన్సిలర్ ప్రవీణ్ను కలిసినప్పుడు వాళ్ళ తరఫుకి వెళ్ళి, ఎవరైతే సీనియర్ సిటిజన్ తరఫుకి వెళ్ళి కమిషనర్ గారికి ఫోన్ చేసినప్పుడు కూడా కొద్దిగా సంభాషణ జరిగింది. ఆ విషయంలో అక్కడ పని ఆపకుండా కమిషనర్ మొత్తం కూడా ఆ కన్స్ట్రక్షన్ నడుస్తున్నప్పుడు ఆ సంభాషణ నడిచింది. దాని విషయంలో కూడా కొద్దిగా వాగ్వివాదం నడిచింది ఫోన్లో, లేకపోతే పర్సనల్గా కూడా అనేది కొద్దిగా నేను జిఎస్ మీడియా అక్కడ కొద్దిగా గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసింది. వాస్తవం అది లేదండి. రవికిషన్ రెడ్డి గారు దాని విషయంలో పెద్దగా నాతోటి ఏమని చేయలేదు. అక్కడ ఇట్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాని మీద సీనియర్ సిటిజన్స్ సర్చ్ చేస్తున్నారంటే యాక్చువల్గా నేను వచ్చేవరకు అక్కడ ఉన్నటువంటి ఆ శ్రీనివాస్ కాలనీలో ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అక్కడ గతంలో ఉన్నటువంటి కమిషనర్ గారు, తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నాది ఎటువంటి ప్రమేయం లేదు అందులో. తర్వాత సీనియర్ సిటిజన్స్ అంతా మా గౌరవ స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను స్పందించి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసినాను. తర్వాత మళ్ళీ కోర్టు వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి, దాంట్లో ఎట్లన్నా మరి ముందుకెళ్ళింది. కానీ రవికిషన్ రెడ్డి గారు దీని విషయంలో ప్రత్యేకంగా నన్ను ఏం అడగలేదు కూడా. కానీ మున్సిపల్ నుంచి కూడా మీరు నోటీసులు ఇచ్చారు, ఎందుకు పని ఆపలేదు? తర్వాత మీరు 3 నోటీసులు ఇచ్చినా కూడా పని ఆపకపోతే సీనియర్ సిటిజన్స్ హైకోర్టు నుంచి ఒక స్టే కూడా తీసుకురావడం ఆ పని ఆపాలని, దాని మీద కూడా కమిషనర్ గారు స్పందించలేదు అనేది కూడా కొద్దిగా మీరు సీనియర్ సిటిజన్స్ అంతా గౌరవ స్పెషల్ ఆఫీసర్ దగ్గర రావడం జరిగింది. సార్ చెప్పాడు, ఇంతవరకు ఏం జరిగిందో అది తెలియదు, పర్మిషన్ ఇచ్చిన కనుక కట్టుకున్నారు కదా, ఇప్పుడు మీరు ఏం చేయండి, హైకోర్టు ఆర్డర్స్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి పరిస్థితులలో ఫర్దర్ అక్కడ కన్స్ట్రక్షన్ జరగద్దు. ఒకవేళ వాళ్ళు మీకు తెలియకుండా హాలిడేస్ రోజు ఏదన్నా రోజు జరిగినట్టుంటే మీరు జేసీబీ తీసుకెళ్ళి దాన్ని డిమాలిష్ చేయండి అని చెప్పాడు. కానీ కమిషనర్ దృష్టికి ఏదైతే పుట్టింగ్స్ ఏదైతే గుంతలు తీస్తున్న సమయం నుంచి కూడా కమిషనర్ దృష్టి తీసుకొచ్చారు, కలెక్టర్ తీసుకొచ్చారు, కోర్టు వరకు పోయారు సీనియర్ సిటిజన్స్ ఏదైతే సొసైటీ సంబంధించిన స్థలం అని. కానీ ఇప్పటికీ పిల్లర్లు అవుతున్నాయి, కంటిన్యూషన్ ఉదయం రాత్రి మొత్తం కూడా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఎందుకు కమిషనర్ గారు అక్కడ చూడకుండా ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతం మొన్న హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత అయితే ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగలేదని భావిస్తున్నా, జరగనివ్వని కూడా వాళ్ళకి ఆల్రెడీ నేను హెచ్చరించిన ఏ పరిస్థితులలో కూడా ముందుకు ఏమన్నా వెళ్ళినట్టయితే మేము కూడా ఆ పిల్లర్స్ తొలగించాల్సి వస్తుంది, అప్పుడు మీరు బాధపడాలి. దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్తో సహా వాళ్ళు హైకోర్టు నుంచి మాకు వచ్చింది కనుక మేము అది చేస్తున్నాం. ఫర్దర్గా మీరు ఏమన్నా మాకు ఎటువంటి డైరెక్షన్స్ తీసుకొస్తే ఆ డైరెక్షన్స్ బట్టి మళ్ళీ మేము ప్రొసీడ్ అవుతాం. కాకపోతే దీంట్లో ఒక ఉద్దేశం ఏంటంటే, గతంలో చాలా కాలం నుంచి నాకు ఆ ఏరియా మొత్తం నేను పనిచేసినాను కనుక నాకు బాగా తెలుసు. అక్కడ ఏముంది అనేది నాకు తెలియదు. పేపర్ పరంగానే ఈ రోజుల్లో డాక్యుమెంట్ పరంగానే అన్నీ ఆలోచిస్తారు. మరి గౌరవ ఇంతకుముందు ఉన్నటువంటి కమిషనరు అవన్నీ చూసి ఇచ్చింటాడు కదా పర్మిషన్లు, అతను ఇచ్చిన పర్మిషన్ను అది తప్పు పర్మిషన్ అని చెప్పి నేను ముందుకు వెళ్ళలేను కదా. దానికి సంబంధించిన డైరెక్షన్ ఇప్పుడు వచ్చింది నాకు, హైకోర్టు నుంచి ఇప్పుడు వచ్చింది నాకు. వచ్చినప్పుడు ఏమైంది, అరే ఏం లేదు పొరపాటు జరిగినట్టుంది. పొరపాటు సహజము. ఈ రోజుల్లో కొన్ని ప్లేస్లలో, అందరూ కాదు, కొన్ని ప్లేస్లలో కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ అనుకోండి, లేకపోతే ప్రతి ఉద్యోగస్తుడు చూసేది కూడా పేపర్ పరంగానే చూస్తాడు. గతంలో ఆడేముండే అనేది నాకు వాస్తవాలు తెలుసు నాకు, కానీ పేపరే మాకు ముఖ్యం. కానీ మాజీ కౌన్సిలర్ మీద మీరు కంప్లైంట్ చేసినప్పుడు నేను ఒక కంప్లైంట్ లెటర్ చూశాను. 4:20కి ఇంట్లో ఉన్నప్పుడు మాజీ కౌన్సిలర్ దూషించిందని చెప్పేసి మీరు స్టేషన్లో వెళ్ళారు. ఆ 3 స్టేషన్లు తిరిగారని చెప్పి కూడా ఒక పేపర్లో సోషల్ మీడియాలో వచ్చింది. ఎందుకు ఆ టైంలో మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫోన్ వచ్చినప్పుడు 3 స్టేషన్లు ఎందుకు తిరగాల్సి వచ్చింది ఒక కమిషనర్? దీంట్లో ఒక ముఖ్యమైన విషయం అండి, మనిషిగా పుట్టినోడు ఎవడైనా కూడా నేను చేత కానివ్వండి, ఉద్యోగరీత్యా నేను చేత కానివ్వండి, ప్రభుత్వ నిబంధనలు ఉద్యోగము చేతులు కట్టేస్తుంది. అట్లని నేను బజార్ రౌడీని కాదు, కానీ ఆ క్షణంలో నేను పడ్డ నరక యాతన బాధ మీకు ఎవరికి చెప్పినా కూడా అర్థం కాదు. ఒక కమిషనర్, మీరు కమిషనర్ అనేది కమిషనర్ ఫోన్ చేస్తే పోలీసులు మొత్తం కూడా ఇమ్మీడియట్ గా చర్య తీసుకోవాలి. ఎందుకు మీరు ఆ క్షణంలో ఆ భాష ఏదైతుందో నన్ను ఒక కమిషనర్గా మరిపించింది. ఇప్పుడు కూడా నేను మీకు చెప్తున్నాను, ఆ భాష మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేసి మీరు నన్ను బాధ పెడుతున్నారు. నేను వ్యక్తిగతంగా నేను ఒక డిఫరెంట్ మనిషిని, బట్ ఉద్యోగం నన్ను కాళ్ళు చేతులు కట్టేసింది. ఆ భాష నేను కూడా మాట్లాడగలను, కానీ ఆ సంస్కారం లేని భాష మాట్లాడినట్టయితే ఎదుటి వాళ్లకు నాకు తేడా అయింది.
ఆ క్షణంలో నేను ఫస్ట్ ఎస్పీ గారికి ఆడియో అది పంపించాను. అక్కడి నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుందని రూరల్ పోలీస్ స్టేషన్ వెళ్ళాను. అటు నుంచి మళ్ళీ ఆఫీస్కు వస్తున్నాను, ఎక్కడున్నావు అని అంటే ఆ క్షణంలో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అది 2 టౌన్కి వస్తుందని 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్ళాను. ఆ క్షణంలో నేను కనీసం కమిషనర్ను అనే బాధ మర్చిపోయి ఒక మనిషిని కదా, నేను నా తల్లికి కొడుకును కదా అనే అదొక్కటే ఆలోచన తప్ప వేరే ఆలోచన నేను అది కాలేదు. కమిషనర్ అంటే పెద్ద పోస్ట్ కాదు, తల్లి కొడుకే అవుతాడు. మరి తల్లిదండ్రుల మీద, అక్క చెల్లెళ్ళ మీద, భార్య పిల్లల మీద, ఆడపిల్లల మీద ఎటువంటి సంస్కారం లేకుండా ఆ భాష లాంగ్వేజ్ వాడడం వల్ల నేను కమిషనర్ అనే తర్వాత నా తల్లి కొడుకును కదా, నేను నా తల్లి గురించి అంటే స్థాయిలో ఉన్న ఉద్యోగం ఉంటే. కానీ అధికారులు కూడా, పోలీస్ అధికారులు కమిషనర్ గారికి సహకరించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. అతని పైన కేసు నమోదు చేశారు, ప్రాసెస్ నడుస్తుంది. కొంత ఈ విషయంలో కూడా ఈ ఆడియో బయటికి రావడంతో పాటు కొద్దిగా ఏదైతే మాజీ కౌన్సిలర్ ఇది చేసే దాంట్లో కూడా కొంత రాజకీయ ఒత్తిళ్ళు వచ్చాయి కమిషనర్కు. ఏదైతే 4:20 నిమిషాలకి ఇంట్లో ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ 5:20కి అశోక్ టాకీస్ చౌరస్తాలో మాజీ కౌన్సిలర్లను పోలీసులకు అప్పగించే వరకు కూడా కొద్దిగా బ్యాక్గ్రౌండ్ రాజకీయ ఇంకా ప్రెషర్స్ వచ్చాయి కమిషనర్ కన్నా చర్చ జరుగుతుంది. నేను కూడా విన్నాను. నా వ్యక్తిగత విషయం వచ్చే వరకు ఈ విషయంలో ఎస్పీ గారు తప్ప రూరల్ ఎస్ఐ దగ్గరికి వెళ్ళడం వాస్తవము. సిఐ గారు కలవలేదు. తర్వాత 1 టౌన్ ఎస్ఐ గారు కలిసి వచ్చారు. రూరల్ 1 టౌన్ సిఐ గారు కూడా 2 టౌన్ సిఐ గారు కలవలేదు. నాకు నా వ్యక్తిగతంగా వస్తే ఏ రాజకీయ నాయకులు నా వెనుక ఉండి ఏ ప్రోద్బలం 1% ప్రోద్బలం లేదు. నేను కూడా మనిషినే, నాకు కూడా శక్తి ఉంది, దమ్ము ఉంది, ధైర్యం ఉంది. కమిషనర్ పోస్ట్ ఒక్కటి మర్యాదను కాపాడుకోవడానికి నా స్టెప్ ముందరికి వేయలేను, కానీ నా పరిధిని దాటలేను నేను. దీని వెనుక మీరు ప్రెస్ వాళ్ళు ఎట్లుంటారంటే డైవర్షన్ చేస్తుంటారు. నేను చెప్పేది వినండి. నా వ్యక్తిగత విషయం కనుక దీంట్లో ఎటువంటి ఎవరైతే పేర్లు వాడుకుంటున్నారో అవన్నీ చాలా తప్పుడు మాటలు. ఎందుకు అంటే నా వ్యక్తిగతంగా నాకు చేత కానప్పుడు కదా ఒక దగ్గరికి, ఒక లీడర్ దగ్గరికి వెళ్ళి ఏదో పోయేది. నాకు ఉన్నంత మనిషి నాకు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. కనీసం ఒక మాట ఏమైంది ప్రవీణ్, మరి ఏమైనా సహకారం కావాలని కూడా అడగలేదు. చెప్పిన సార్ ఇట్లా అయింది అంటే, చూడు ఇటువంటివన్నీ మనము ఉద్యోగపరంగా రాజకీయ పరంగా ఎదుగుతుంటే ఇటువంటివన్నీ వస్తుంటాయని చెప్పిందిగా. నాకు 1% ఆయన ఎవరికి ఒకటి ఫోన్ కూడా చేయలేదు. కాకపోతే నాకు శ్రేయోభిలాషి కనుక, నాకు ప్రత్యేకమైన శ్రేయోభిలాషి కనుక సార్ ఇట్లా జరిగింది అని అంటే, ఆయన శత్రువునైనా ప్రేమించే గుణం, ఆయన శత్రువునైనా క్షమించే గుణం ఆయనకు ఉందేమో కానీ నాకు కొద్దిగా కష్టమే. నేను ఎందుకంటే నేను మహబూబ్నగర్లో పుట్టినోని, నల్గొండలో పుట్టిన, మహబూబ్నగర్లో పెరిగినోని, చదువు మొత్తం ఇక్కడనే జరిగింది. వాళ్ళు ఏదో వాటర్ తాగుతున్నారు, నేను కూడా అదే వాటర్ తాగుతా. కాకపోతే ఉద్యోగరీత్యా నాకు కొన్ని పరిధులు ఉంటాయి, ఆ పరిధులు దాటి మాట్లాడడానికి వీలు కాదు. ఆ లాంగ్వేజ్ కూడా ఇంకోటి, ఉద్యోగస్తులు కాదు ఎంత చదువు రాని మూర్ఖులు కూడా ఆ లాంగ్వేజ్ ఉపయోగించరు. మన ముందు ఆడవాళ్ళని మన ముందు ఆ క్యాసెట్ మన ఇంట్లో వినిపించుకోవాలి. ఎక్కడో కూర్చొని ఒకటే అండి, మనుషులు ఏదో తాగి ఉంటే, ఒకవేళ తాగి ఉంటే, నేను రవికిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం లేదు, మనిషి ఎంతోమంది తాగుబోతులను చూస్తున్నాం మనం. తాగిన తర్వాత డొల్లుకుంటానో పొర్లుకుంటానో ఇంటికే వెళ్తారు కానీ వేరే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడు. ఎంత తాగి కొద్దిగా ఫీడ్బ్యాక్లో నేను మాజీ కౌన్సిలర్ కూడా కలిసే ప్రయత్నం చేశాను. కొద్దిగా న్యాయస్థాన పరిధిలో ఉంది కాబట్టి కొంత ఆయన మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఒకటి ఆయన చర్చల్లో కనుక్కున్నది ఏంటంటే, ఒకటి శ్రీనివాస్ కాలనీ సంబంధించి నెక్స్ట్ కార్పొరేటర్గా అవకాశంలో ఉన్న రవికిషన్ రెడ్డి అదే శ్రీనివాస్ కాలనీలో ఒక నియోజకవర్గ నేత అనుచరుడు శిష్యుడు అక్కడ ఉన్నాడు. ఆయనకు వర్కులు ఇచ్చి ఇతను తీసుకొచ్చిన వర్కులన్నీ కూడా అతనికి ఇచ్చి మీరు కొద్దిగా అక్కడ సపోర్ట్ చేస్తున్న విషయంలో కూడా కొద్దిగా ఇద్దరి మధ్యలో డిస్కస్ జరిగింది. మీతోనికి 4 రోజులు ఆఫీస్ తిరగడానికి కూడా చెప్పాడు. సార్ విషయం ఏంటంటే, నేను ఉద్యోగం చేసుకోవడానికే మహబూబ్నగర్ నాకు ఇక్కడ చేయాలనే సేవాభావంతో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి అడుక్కున్నాను. సార్ నేను చాలా కాలం నుంచి మహబూబ్నగర్ వాసిని, కొద్దిగా నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా చాలా రోజులు ఆలోచించుండు, ఎట్లా ఉంటుంది ఏం కథ అని ఆయన ఆలోచించి నాకు ఇది ఇవ్వడం జరిగింది. తర్వాత నేను రాజకీయాలు చేయడానికి ఏ పరిస్థితుల్లో కూడా రాలేదు. నాకు ఈ మధ్యకాలంలో కొంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నా అన్న, మైనార్టీ నాయకుడు, పెద్ద స్థాయిలో ఉన్న నాయకుడు నన్ను మహబూబ్నగర్ కమిషనర్ కాకముందు ఎప్పుడు కలిసినా ఏంరా, ఎప్పుడు వచ్చినవరా, ఏడున్నవరా అని అడిగేటోడు, చాలా ప్రేమగా అడిగేటోడు. ఈ మధ్యలో కమిషనర్ గారు ఎక్కడున్నారంటే ఆ బాధ కూడా భరించలేను నేను అనుకుంటా మరి ఆ పెద్ద మనిషికి కూడా నా మీద
ఫోన్ చేసినప్పుడు కమిషనర్ గారు అంటే కూడా నేను భరించలేకపోతున్నాను. ఇప్పటికీ మామనార్ పట్టణ ప్రజలు కూడా కమిషనర్గా చూడరు ప్రవీణ్ కుమార్ రెడ్డిని. గతంలో ఒక సెక్రటరీ, గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి కూడా మీరు ఈ స్థాయికి ఎదిగిండ్రు. అందరు కూడా పరిచయాలు ఉన్నాయి. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గానే చూస్తారు. ఆ విషయంలో ఎలాంటి డోకా లేదు. మీరు మున్సిపల్ ఆఫీస్కి వస్తే కూడా ప్రజలతో ఎట్లా ఉంటారు, ఒక సొంత తమ్ముడు అన్న వచ్చినట్లుగా మీరు రిసీవ్ చేసుకొని కూడా ఆ ప్రాబ్లం వింటారని చాలామంది తెలుసు. చాలా హ్యాపీగా ఉన్నారు. నేను మున్సిపల్ కమిషనర్గా ఉన్నారు కాబట్టి మామనార్ పట్టణంలో కూడా ప్రజలంతా కూడా కొద్దిగా అరే డైరెక్ట్ యాక్సెస్ కమిషనర్తో ఉందనేది కూడా ఫీలింగ్ ఉంది. కానీ కొంత రాజకీయ ఒత్తిడి పనిచేస్తుంది ప్రవీణ్ కుమార్ రెడ్డి మీద అనేది వాదన. సార్ ఈ రోజు వరకు మనము అబద్ధాలు చెప్పుకోవడానికి పెద్ద టాపిక్ ఏం లేదు. రాజకీయ పరంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రోజుకు 5 నుంచి 10 సార్లు ఫోన్ చేస్తారు. ప్రతి చిన్న విషయం కూడా సార్కి ఒక స్వభావం ఏంటంటే ప్రతి చిన్న విషయము ఎవరు వెళ్ళినా ఇది ఎవరితోటి అవుతుంది, కమిషనర్ తోటి. ఈవెన్ అడిషనల్ కలెక్టర్ గారు కూడా అంతే. చిన్న విషయం ఇది మున్సిపాలిటీకి సంబంధం ఎంబడే వాళ్ళ సీసీ గారు లేకపోతే మా ఎమ్మెల్యే గారికి సంబంధించినంత వరకు ఎమ్మెల్యే గారు డైరెక్ట్ ఫోన్ చేస్తారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి నేను కొన్నిసార్లు చూస్తా, అరే సారీ దీనికి ఫోన్ చేసిండు ఏంటి అని అంటే, నాకు తెలిసినంత వరకు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు అజాత శత్రువులను కూడా ప్రేమించే గుణం ఉన్నట్టుంది. కానీ మాకు శత్రువులే లేరు. కాకపోతే ఈ రకంగా ఉంటే ఈ రకంగా ఏం ఉద్యోగం చేస్తాం. దీంట్లో మాత్రం 1% కూడా ఏదో నేను విన్నా, అక్కడక్కడ విన్నా, ఎంఎస్ఆర్ గురించి కూడా ఏదో టాపిక్ వెళ్ళింది నాకు. ఓకే, ఎంఎస్ఆర్ గురించి నాకు జరిగిన ఈ పరాభవం నాకు చేత కాకపోతే కదా ఎంఎస్ఆర్ దగ్గర అంటే ఆయన శిష్యుని విషయంలోనే మీరు ఇక ఇతనికి నెగ్లెక్ట్ చేశారు. ఆ శిష్యునికి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు ఎంఎస్ఆర్ శిష్యునికి అనేది కూడా. ఎందుకంటే మీరు ఎంఎస్ఆర్ విషయం తీశారు కాబట్టి ఎంఎస్ఆర్ శిష్యుని విషయంలోనే మీరు రవికిషన్ రెడ్డితో కొద్దిగా ఈ వివాదం చెలరేగింది అనేది కూడా ఇక్కడ టౌన్లో జరుగుతున్న చర్చ. సార్ ఇప్పుడు 49 గౌరవ కౌన్సిలర్లు ఉన్నారు. మాజీ 48 మందితోటి ఎట్లా ఉంటానో వాళ్ళు కూడా చెప్తారు. ఒక్కరితోటి మీరు ఎన్నిసార్లు అడిగినా కుచ్చి అడిగినా వ్యక్తిగతమైనటువంటి ద్వేషం కానీ పగ కానీ మా మధ్యలో ఎటువంటి ఒకవేళ గతంలో మేమంతా కలిసి ఉన్నాం కనుక ఎటువంటి బిజినెస్లు కానీ లేకపోతే ఎటువంటివి లేవు. ఒక మున్సిపాలిటీలో ఒక బిల్లు రావాలంటే ఒక కాంట్రాక్టరు అంటే ఆ రకంగా చెప్పొద్దు, నేను చెప్తున్నాను. ఎన్నో రకాల ఫైల్స్ ఉంటాయి, ఎన్నో రకాల సంతకాలు ఉంటాయి, ఎన్నో రకాల ఆఫీసర్లకు ఆ ఫైల్ తిరగాల. అంత ఈజీగా ఒక వర్క్ చేయాలంటే అది కాదు. ఎంఎస్ఆర్ శిష్యుడు అని అంటున్నారు కదా మీరు. ఎంఎస్ఆర్ శిష్యునికి నేను ఆయన శిష్యునిగా నేను ఏం చేయగలుగుతా చెప్పండి, వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ మా మున్సిపల్. అంటే శ్రీనివాస్ ఖాన్లో ఈ మాజీ కౌన్సిలర్ వర్కులు తెచ్చినాయని కూడా ఆయనకు డైవర్ట్ చేశారనేది వివాదం కదా. వర్కులు తెచ్చిండ్రు అనే మాట వద్దండి. 25 ఏదో జనవరి రోజు లాస్ట్ ఫైనల్ జనరల్ బాడీ మీటింగ్ నడిచింది. జనరల్ బాడీ చైర్మన్ ఆనంద్ కుమార్ గారి లాస్ట్ మీటింగ్ జనవరిలో ఒకటి నడిచింది. ఆనంద్ కుమార్ గారు భవిష్యత్తు మహబూబ్నాను దృష్టిలో పెట్టుకొని ఎన్నో వర్కులు కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏమైందంటే దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉందండి. మన దగ్గర మిగతా వాళ్ళతోటి నేను ఎక్కడైనా వేరే మున్సిపాలిటీ చేసిన దానికి మహబూబ్నగర్కి ఏం తేడా ఉందంటే, హైదరాబాదు ఆ ఏరియాలలో 20%, 30% లెస్సులు కాంపిటీషన్లలో పోతుంటాయి. మహబూబ్నగర్లో 2%, 3%, 4% అని నేను విన్నాను. ఏంది లెస్సులు అండి, మళ్ళీ మీరు వేరే రకంగా అనుకుంటారు. లెస్సులు టెండర్ అయ్యేటప్పుడు లెస్సులు సో చాలామంది కాంట్రాక్టర్లు మహబూబ్నగర్లో కాంట్రాక్ట్ పనులు చేయడానికి చాలా సుముఖంగా ఉన్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మహబూబ్నగర్లో ఈరోజు రోడ్లు కలకలలాడుతున్నాయంటే కూడా ఆనంద్ కుమార్ గౌడ్ ఆ రోజు ఆ కౌన్సిల్లో పెట్టినవన్నీ జరుగుతున్నాయి, నో డౌట్. కౌన్సిల్లో లేకపోతే నేను నా స్వతహాగా నిర్ణయాలు తీసుకొని వేయడానికి నాకు లేదు. ఒకవేళ ఈ మధ్య కాలంలో ఎమర్జెన్సీది ఏమైనా ఉందంటే మా గౌరవ స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు, లేదంటే మన మున్సిపల్ మన గౌరవ ఎమ్మెల్యే గారు అతను లెటర్ ప్యాడ్ మీద ఇప్పుడు మన చర్చలో కాంట్రాక్టర్ల విషయం లెస్ విషయం వచ్చింది కాబట్టి ఒక విషయం అడుగుతా. కాంట్రాక్టర్లు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ఒక సిండికేట్గా ఏర్పడి ఆన్లైన్ వేసిన టెండర్లను వీళ్ళు 2% వేస్తే లెస్సుకు 7% వేసిన కాంట్రాక్టర్లు ఏదైతే ఇవ్వాల్సిన వర్కులు ఉన్నావో అవి టెండర్లు కూడా మొత్తం 2 సార్లు ఆన్లైన్ టెండర్లు ఎందుకు వాయిదా వేశారు? బయటి వాళ్ళు 7% వేస్తే లోకల్ వాళ్ళు రింగ్ అయ్యి 2% వేస్తే లెస్సుకు ఎందుకు ప్రభుత్వం దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి 2 సార్లు ఇప్పటికీ అయ్యింది? ఎందుకు అట్లా చేస్తున్నారు? ఒక కాంట్రాక్టర్లు అంతా కూడా రింగ్ అయిన విషయం కమిషనర్ గారి దృష్టికి వచ్చిందా లేదా? సార్ ఇప్పుడు మీరు ఎప్పటి విషయం చెప్తుండో నాకు తెలియదు. నేను వచ్చిన తర్వాత 2 సార్లు అయింది, మీరు వచ్చిన తర్వాత 2 సార్లు. ఎట్లా నేను చెప్తా వినండి. నేను వచ్చిన తర్వాత
అప్పుడు ఆనంద్ కుమార్ గౌడ్ గారు చేసినటువంటివి అప్పుడు చేసినాం టెండర్లు. అయితే ఇంకొక విషయం, వాళ్ళు కాంట్రాక్టర్ లింక్ అయినరు, వాళ్ళు వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు, రింగ్ అయినరు, అది అని నా దృష్టికి ఎప్పుడు రాలే. మీ దృష్టికి వచ్చినంత ఈజీగా మా దృష్టికి రాదు. ఎందుకు రాదు అంటే ఇంకా దాదాపుగా మీరు మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే కీన్ అబ్జర్వేషన్ ద్వారా డీప్గా పోయి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకుంటారు. నేను ఒక ఉద్యోగంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు ఎన్నో పరిష్కారాలు చేయాల్సి ఉంటుంది కనుక మేము వాటన్నిటికీ అత్యధికంగా దూరంగా ఉంటాము. సరే, మీరు చెప్పినట్టు ఒకవేళ తప్పులు జరిగినట్టయితే ఖచ్చితంగా నా ఇంజనీరింగ్ సెక్షన్ కూర్చోబెట్టుకుంటాను, దాంట్లో ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకుంటాను. ఇక ముందు భవిష్యత్తులో అటువంటిది రాకుండా చూస్తాను. కానీ మొదటగా రోడ్లు వేస్తారు, వర్కులు చేస్తారు సీసీ రోడ్లకు సంబంధించి, తర్వాతనే టెండర్లో ఆ విషయం ఇంక్లూడ్ చేసి ఆ టెండర్ 2% లెస్కు ఆ కాంట్రాక్టర్కి వచ్చే విధంగా అధికారులు ప్రయత్నం చేస్తారు. అదే హైదరాబాద్ సంబంధించిన ఒక వ్యక్తి ఆ వర్కునే 7% లెస్కి వేస్తే కూడా ఆ టెండర్ క్యాన్సిల్ చేశారు. ఇవన్నీ కూడా వ్యవహారాలు నడుస్తున్నాయి, కమిషనర్ తెలియకుండానే నడుస్తున్నాయి ఇవన్నీ వ్యవహారాలు. సార్, కమిషనర్కు ప్రతి విషయం తెలవాలనేది ఏం లేదు. ఎందుకంటే ఇంజనీరింగ్ సెక్షన్ పరిధిలో అంతటి వరకే అది సమాప్తమైంది కనుక ఈరోజు మీరు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఎటువంటి పరిస్థితులలో కూడా ట్రాన్స్పరెంట్గా ఉండడానికే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నాకు ఇక్కడ మహబూబ్నగర్ వచ్చే ముందు నన్ను యాక్చువల్గా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మంచి తోటే వద్దు ప్రవీణ్, నీ స్వభావం కొద్దిగా దూకుడు స్వభావము, అట్లా ఉండొద్దు అని అంటే, సార్ గతంలో 20 సంవత్సరాల క్రితం ఉన్న ప్రవీణ్కు ఈ రోజుకు తేడా ఉంటుంది. వయసు రీత్యా అనుకోండి, ఆరోగ్య రీత్యా అనుకోండి, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి బాధ్యతల రీత్యా అనుకోండి, నేను అట్లా లేను సార్ అని చెప్పినాను. నన్ను వద్దని కూడా సలహా ఇచ్చాడు. ఎన్నో సమస్యలు ఉంటాయి, నిన్ను అడ్డంగా పెట్టుకొని నన్ను బదనాం చేయాలని చూస్తారు, నిన్నే బదనాం చేయాలని చూస్తారు, నీకు రేపు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కొద్దిగా ప్రజలలో ముఖం లేకుండా చేస్తారు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలంటే, సార్ నేను మీ వరకు మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాను. అంత దూరం ఎందుకండి, పార్టీలకు అతీతంగా నాకు ఎవరు శత్రువులు లేరండి, నాకు ఎవరు లేరండి. ఎట్లయితే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు శత్రువునైనా ప్రేమించే గుణం ఉందో, ఈరోజు మహబూబ్నగర్లో నాకు కూడా ఏ పార్టీకి మీరు సార్ ప్లీజ్ ఒక మాట వినాలి, మీరు నాట్ ఓన్లీ కాంగ్రెస్, టీఆర్ఎస్ తీసుకోండి, లేకుంటే బీజేపీ తీసుకోండి, సిపిఎం తీసుకోండి, సిపిఐ తీసుకోండి, పార్టీలకు అతీతంగా కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉంటాడు అనేది పాలమూరులో చర్చ ఉంది. కానీ అదే కమిషనరు ఒక పట్టుదలతోన రిటైర్మెంట్లో మన సొంత జిల్లాకు మన మామూలుకు మంచి చేద్దామని వచ్చిన ఉద్దేశంతోన ట్రాఫిక్ సమస్య కావచ్చు, ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు నిఖచ్చితంగా వివరించే ప్రవీణ్ కుమార్ రెడ్డికి కొంత లీడర్ల ద్వారా ఒత్తిడి రావడంతోనే ఎంపిక అయిపోతున్నాడు అనేది టాక్ నడుస్తుంది. సార్, ఇప్పుడు గతంలో 1950s ఏర్పడినటువంటి మన మున్సిపాలిటీలో చిన్న లొసుగులు ఉండడం వాస్తవం, ఉన్నాయో లేవో తెలియదు, ఉన్నాయి, నాకు కళ్ళకి కనిపిస్తుంటాయి. కానీ ఎప్పటి నుంచో ఉన్న వ్యవస్థను ఈరోజు ఈ క్షణం ప్రక్షాళన చేయాలంటే కాదు, ఇక ముందు జరిగే వాటిని ఎంక్రోచ్మెంట్లు అనుకోండి, లేకపోతే రోడ్ సైడ్ ఎంక్రోచ్మెంట్లు అనుకోండి, మెయిన్ రోడ్ సైడ్ డబ్బాలు వేయడం అనుకోండి, ఈరోజు కొంత ప్రయత్నం చేద్దాం. నేను అనుకున్నది ఒకటే, నేనున్నంత కాలం గతంలో జరిగిన దాన్ని తవ్వకుండా, నేనున్నంతకాలం డబ్బాలు వేసడంలో నేనే పోయి అడుక్కుంటా, రిక్వెస్ట్ చేసి వద్దు నా మాట ఏంటంటే నా కొరకు వదిలిపెట్టండి అంటే, మా ఊరి మీద డబ్బాలు వేశారు, షాపులకు సంబంధించిన సామాన్లు హైవే మీద మెయిన్ రోడ్ మీద పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎందుకు చర్యలు తీసుకుంటారు? ఒక ఉదాహరణ చెప్తాను మీకు. క్లాక్ టవర్ నుంచి పాన్ చౌరస్తా వరకు మొత్తం కూడా రోడ్డు పైన షెడ్లు వేసినప్పుడు మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కావచ్చు, సిఐ అప్పయ్య ఆధ్వర్యంలో ఒక టీం వెళ్ళి రేపటి వరకు తీయపోతే మొత్తం కూడా కూల్చివేస్తామని చెప్పి ఒక హెచ్చరిక తీసుకొచ్చారు. ఆ వ్యాపారస్తులంతా ముందరికి వచ్చారు తీయడానికి. కానీ అదే రోజు రాత్రికి మళ్ళీ ఒక ఫోన్ కాల్ వచ్చింది కమిషనర్కు, అక్కడ ఒత్తిడి చేయొద్దు, వ్యాపారస్తుల మీద ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి కమిషనర్ ఆగిపోయి ఆ కార్యక్రమం చేయలేదు. ఎందుకు? మీరు అన్నట్టుగా నేను ఖచ్చితంగా అప్పయ్య గారు వెళ్ళింది వాస్తవమే. నాకు మీరు ప్రతి విషయానికి బ్యాక్గ్రౌండ్ ఒక ఫోన్ వస్తుంది అనేది మీకు నేను చెప్తున్నాను. నాకు పెద్ద ఫోన్ అంటే పొలిటికల్గా అంటే ఎమ్మెల్యే గారే కదా. ఎమ్మెల్యే గారు ఏ విషయంలో కూడా తప్పును సమర్థించే ఉద్దేశమే లేదు. మీ పని మీరు చేసుకుంటూ ఉండి అని చెప్తాడు. మళ్ళీ నేను చెప్తున్నాను వినండి. మీరు అన్నారు రాత్రి ఫోన్ వచ్చింది అంటారు, మా నుంచి అన్ని రాబట్టుకోవాలని మీరు చెప్తారు. అయితే గతంలో మన దగ్గర జరిగినటువంటి సార్ మీరు వాస్తవాలు కొన్ని బయట పెట్టారు, మీ వరకు నోటీస్కి వచ్చినాయి, వచ్చి అడుగుతారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మీరు గతంలో మరి ఆ రోజు నుంచి 2017 నుంచి ఈ రోజు వరకు మన మున్సిపల్ షాపులకు సంబంధించినంత వరకు ఆ రోజు ఎన్ని రకాలుగా ఎన్ని కోట్ల, ఈరోజు 20 కోట్ల రూపాయలు మనకు బకాయిలు ఉన్నారు. వాళ్ళంతా నా మిత్రులే. 258 షాపులలో కూడా నాకు మిత్రులే. వాళ్ళని నేను షాపులు బంద్ చేసి డబ్బులు వసూలు చేసినాను. మరి దానికి ఎందుకు మరి ఎమ్మెల్యే గారు ఫోన్ వచ్చిందని ఒక మాట అడిగారు,
దానిలో కూడా కొంత భాగమే కట్టించారు 5% కట్టించారు 20%. అరే కోట్ల రూపాయలు ఉన్నాయండి, వాళ్ళని ఒక్కటేసారి కట్టమంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఈ మున్సిపాలిటీకి సంబంధించిన విషయం ఈ పని చేయక ఈ బజ్జీల బండి ఆనే ఉండని, ఈ చిప్స్ బండి ఆనే ఉండని, లేకుంటే దాన్నే ఇటువంటి దాంట్లో రాడు. మరి అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? ట్రాఫిక్ న్యూటౌన్లో కావచ్చు, హాస్పిటల్ దగ్గర కావచ్చు, బస్ స్టాండ్ దగ్గర కావచ్చు, మొత్తం కూడా ఎంక్రోచ్మెంట్ అయినాయి. బస్ స్టాండ్ దగ్గర కూడా మీరు జేసీబీ తీసుకొచ్చి మున్సిపల్ కమిషనర్ గతంలో ఉన్నప్పుడు కూడా తెస్తే కూడా అదే ప్రజాప్రతినిధులు ఆపేశారు అక్కడ తీయకుండా. సార్ ఎన్ని రోజులు ప్రజలు అవస్థలు పడాలి చెప్పండి సార్. ప్రజలు అనే ఇదంతా సమస్యలు నిరంతరం ఉంటాయి. సరే కొందరు మంచి చేయాలనే భావనతోటి, అంటే అందరూ మంచి చేయాలనే భావనతోటి ఉంటారు, బట్ రాజకీయంగా వాడుకోవడం అనేది మాలాంటి ఉద్యోగస్తులు ఎందుకు ఇరికిస్తారు మీరు? సరే వాళ్ళు చూసుకుంటారు, పెద్దలు వాళ్ళు చూసుకుంటారు. బట్ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు నన్ను మొత్తం మీద నాకు మాట్లాడడానికి రాదని చెప్పి నన్ను కొద్ది ఇబ్బంది పెట్టడానికి వచ్చారు మీరు. సార్ ఓవరాల్గా మహబూబ్ నగర్లో నేను వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను, ప్రజలలో కానీ రాజకీయ నాయకులలో కానీ నేను ఒక మనిషిని, వాళ్ళందరికీ తెలుసు నేను వాళ్ళ మనిషిని, మహబూబ్ నగర్ని. వాళ్ళు నాతోటి అన్నా అని మాట్లాడుతుంటారు, సార్ అని మాట్లాడటం చాలా తక్కువ. ఇందాకనే ఒకటి చెప్పిన, చాలా ఉద్యోగానికి లోనైనా నన్ను ఒక పెద్ద మైనార్టీ నాయకుడు మా అన్న, ఏమరా ఏడున్నవరా, ఎప్పుడు వచ్చినవరా, బాగున్నావరా అని అడిగేటోడు. కమిషనర్ గారు బాగున్నారా అంటే తట్టుకోలేకపోతున్నాను నేను. నాటు ఉద్యోగ రీత్యా రాత్రి 7 గంటలకు 8 గంటలకు ఉద్యోగ రీత్యా ఏందండి? రాత్రి 8 గంటలకు ఆదివారం నాడు నిన్న కాక మొన్న ఆదివారం రోజు ఒక దగ్గర కలిసిండు నాకు. బహుశా మీరు కూడా అక్కడ నాకు కలిసిండ్రు. మన మండల్ జేపీ మండల్ గారి సండే. ఆ రోజు సండే, నాకు సండే అయినా మండే అయినా ఒకటే. మా అమ్మ నాన్న ఇక్కడనే ఉంటారు కనుక నాకు సండే అయినా మండే. డ్యూటీ విషయంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి నిఖచ్చితంగా పనిచేస్తాడు, ఎవరితో అనిపించుకోవడం ఒక పేరు ఉంది. అవును, పేరు అనిపించదు. కానీ నేను స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు నమస్తే కమిషనర్ సాబ్ అన్నాడు మా అన్న. అంటే ఆ మాటల బాధ అనిపిస్తుంది నాకు. ఏం రా అనేటోడు, అంతమంది ముందర ఏం రానా నేను సంతోషపడేటోని. అరే నేను కమిషనర్ నన్ను ఎట్లెందుకు అన్నాడు అని అనుకోను. ఎందుకంటే నన్ను అన్నా తమ్మి అని పిలిచే కొంత ఆత్మీయతతో పిలిచే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. నన్నుగా కాకుండా పాపిరెడ్డి సార్ కొడుకు కూడా నన్ను అభిమానించేటోళ్ళు ఉన్నారు. నేను ఓవరాల్గా మీకు చెప్తున్నాను, మీకు మహబూబ్ నగర్లో నేను పనిచేసిన రోజులు, భగవంతుడు ఇచ్చిన అవకాశం, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశం, నేను పనిచేసిన రోజులు రాజకీయ నాయకులకు మీరు ప్రతికి 1-2 సార్లు అంటారు ఫోన్ వచ్చిందని. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో ఫోన్ చేయరు. తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేయరు, కానీ వెనుక ఉన్న ఏదైతే లీడర్లు మీకు ఇంకా చెప్పాలంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కింద సెకండ్ క్యాడర్లో ఉన్న లీడర్లు కూడా ఎవరు నాకు చెప్పరు. ఏదైనా పని ఉంటే ఫలానా మనిషి వస్తున్నాడు చేసి పెట్టండి, వారం రోజులలో ఏ పని 1 గంటలో చేసే పని ఉంటే గంటలు చేసేస్తాను నేను, రేపు మాపురా అని చెప్పాను. ఇంకోటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సెకండ్ క్యాడర్ ఎవరు, లక్ష్మణ్ యాదవ్ గారు, పేర్లు కొంతమంది ఉన్నారు కదా, లక్ష్మణ్ యాదవ్ గారు, లైబ్రరీ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, సరే ఇంకా ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. సో వాళ్ళకి నాతోటి ఏం పని ఉంటుంది, కాకపోతే ఫోన్ చేస్తే ఒకవేళ ఫోన్లో అయ్యేటట్టుంటే పని చేస్తాను. కానీ మీరు పదే కుచ్చి అడుగుతున్నారు కనుక చెప్తున్నా, నా వెనుక నాకు మొన్న జరిగినటువంటి ఏదైతే మనస్తాపం జరిగిందో దాని వెనుక పోలీస్ కేసుల వెనుక కేవలం మా ఎస్పీ గారు, మా కలెక్టర్ గారు, మా స్పెషల్ ఆఫీసర్ గారు, ఎటువంటి రాజకీయ నాయకుల ప్రోద్బలం కూడా నా మీద జరగలేదు. మన డిస్కషన్లో చివరగా ఫోన్ సంభాషణ సంబంధించి బయటికి లీక్ అయింది కాబట్టి ఇప్పుడు మీతో ఫోన్లలో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఫోను అన్నీ కూడా రికార్డ్ అవుతాయని ఇప్పుడు ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉంది. అందరు కూడా ఫ్రీగా మాట్లాడుతున్నారు ఫోన్, ఎందుకంటే ఫోన్ రికార్డ్ అవుతుంది అనేది కూడా మొత్తం ప్రజలు తెలిసిపోయింది, కమిషనర్ ఫోన్ రికార్డ్ అవుతుందని. సార్ ఇప్పుడు సంస్కారము ఉంది, నాకు సంస్కారం మా అమ్మా నాన్న నేర్పిండని నేను అనుకుంటున్నాను. ఉందో లేదో సరే, దట్స్ ఇట్. ఇంకా అది నేను గతంలో జరిగిన పరిస్థితులు నాకు సంస్కారం ఉందో లేదో, మా నాన్నగారు మా అమ్మగారు మాకు నేర్పించిన సంస్కారం ఏంటంటే, నా 2 ఫోన్లలో, నా పర్సనల్ ఫోన్ కానీ నా ఆఫీస్ ఫోన్ కానీ, నాకు ఉద్యోగ రీత్యా రికార్డింగ్ చాలా అవసరం. నాకు ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారండి, 10 విషయాలు చెప్తారండి, 10 విషయాలు చెప్తారు. నేను ఒక మనిషినే కదా, ఒక స్థాయిలో ఒక కుర్చీలో కూర్చొని 10 విషయాలు మళ్ళీ రికార్డింగ్ రివైజ్ చేసుకొని మళ్ళీ సార్ ఏం చెప్పిండని వింటాను. ఇది కొత్తగా వింటున్నాయి. కొత్త వినడం కాదు, ఉద్యోగ రీత్యా మున్సిపల్ కమిషనర్ గా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మీరు శేఖర్ గౌడ్ గారు జెమిని అని ఒక పేరు ఉంది, జెమిని శేఖర్ అంటారు అందరూ. మరి నాకు దాదాపు 25 సంవత్సరాల నుంచి పరిచయం. మీరు నాకు ఏదైనా చెప్తే బాడీ ప్రజెంట్ ఉంటుంది, మైండ్ అబ్సెంట్ ఉంటుంది. మున్సిపల్ ఉద్యోగస్తులు అందరికీ దాదాపుగా చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు.
సో మీరు నాతోటి ఏదో 2 విషయాలు చెప్తారు, మళ్ళీ కలిసినప్పుడు ఏం చేసి నా విషయం అని అంటే అబ్బా ఏం చెప్పినావు నాకు ఐడియా లేదు శేఖర్ అని అంట. అప్పుడు మీరు ఏమనుకుంటారంటే నొచ్చుకుంటారు మీరు. కానీ చాలా కాల్స్ వస్తుంటే ఎట్లా చూసుకుంటారు మళ్ళీ రివైండ్ అంటే రాత్రిపూట మరి ఇంకా కొంతకాలం ఇప్పుడు నేను పడుకునేది 8:30కు, ఒక హాఫ్ అన్ అవర్ అన్ని ఫోన్లు చూసుకుంటాను. ఈ రోజు ఎవరెవరు ఏమేమి మాట్లాడినరు, ఈ రోజు ఎవరెవరు మాట్లాడినరు, ఎవరెవరికి ఏమేమి పని చేయాలి రేపు మార్నింగ్. ఓకే, నా దగ్గరికి కాంట్రాక్టర్లు వస్తారు, సార్ నిన్న ఫోన్ చేసింటి సార్ నేను మీకు, బాబు నిన్ను గుర్తుపట్టలేదయ్యా ఏందో చెప్పు అని అంటే 1-2 సార్లు చెప్తాడు, 3వసారి ఈయనకి ఇంత ప్రౌడా అని అనుకుంటాడు. బట్ మేము కూర్చునే కుర్చీలా ఈరోజు మీరు ఇంత టైము 15-20 నిమిషాలు మీరు నా టైం నాకు చేసిండు అంటే ఐ లవ్ మై జాబ్. బట్ ఎట్ ద సేమ్ టైం నా మిత్రులు నిన్ను మీరు జిఎస్ మీడియా కదా, మీరు జిఎస్ మీడియాగా నేను ఎప్పుడు చూడండి, నేను 25 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జమినీ శేఖర్గానే గుర్తుపడతాను. నేను మహబూబ్నగర్లోనే మీడియా మిత్రులు అందరూ కూడా నాకు నిజంగా కూడా చెప్పాలంటే వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాను. నన్ను అందరిలాగా కాకుండా గతంలో ఉన్నట్టు నేను కూడా తప్పులు చేస్తానేమో చేయొచ్చేమో, నేను మనిషినే కదా. సో నన్ను కడుపులో పెట్టుకొని మీరు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలందరూ కానీ చూసుకుంటున్నారు. నాకు ఎటువంటి శత్రువులు లేరు, నాకు వ్యక్తిగత శత్రుత్వం లేదు, ఇక ముందు కూడా రాదు. ఎందుకంటే నేను బిజినెస్ చేసేవాడిని గాను, మా నాన్నగారు ఉద్యోగస్తులు, నేను ఉద్యోగస్తులు, నా కొడుకు నా సొంతం, నా కొడుకు వాడంతలో వాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు. కనుక ఉద్యోగరీత్యా నాకు కొన్ని పరిధులు ఉంటాయి. దయచేసి ఇంకెక్కడున్నా నేను మళ్ళీ ఘంటాపదంగా చెప్తున్నా, నా వెనుక రాజకీయ శక్తులు లేవు, నేను ఎవరి దగ్గరికి పోలేదు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఎస్పీ గారు ఫస్ట్ నేను చేసింది, ఢిల్లీలో ఉన్నారు మా ఎమ్మెల్యే గారు, సార్ ఇట్లా అని చెప్తే ఇటువంటివన్నీ ఏం పట్టించుకుంటావు పట్టు పెద్ద ఇవన్నీ పట్టించుకోకన్నాడు. కానీ మరి అదే మాటకు నేను నొచ్చుకొని ఆయన మీద బాధపడితే లాభం ఏంది. ఎస్పీ గారికి చేస్తే ప్రవీణ్ని ఫస్ట్ ఫోన్ పెట్టి అంటే ఆమె మంచిగా, ఆమె కూడా ఒక మహిళ కదా, ఆ సంస్కారం లేని మాటలు వినాలంటే ఎవరు కూడా ఇంకా విషయం ఏంటంటే మా అడిషనల్ కలెక్టర్ గారికి పంపించాను, కానీ మా కలెక్టర్ గారికి పంపించలేదు. ఎందుకంటే కలెక్టర్ హోదాలు ఉన్న ఆమెకు, ఎస్పీ హోదాలు ఉన్న ఆమెకు, ఆ మేడంకు చాలా తేడా ఉంటుంది. ఒక ఎస్పీగా ఇటువంటివి ఎన్నో విడింటది ఆమె, ఒక కలెక్టర్ గారికి అది ఇస్తే ఎంత చాలా అవుతుంది. సరే నా విషయంలో 100% ఎస్పీ గారు, ఎస్ఐలు చాలా ఫాస్ట్ గా స్పందించారు, చాలా ఫాస్ట్ గా స్పందించారు. ఎందుకంటే మా ఉద్యోగం కూడా గ్యాప్ ఇవ్వలేదు. ఇమీడియట్ గా మీరు చెప్పిన ఎంబడే మీ ఎంబడి వచ్చేసి మున్సిపల్ బయటనే ఇమీడియట్ గా ఆయన రౌండ్ అప్ చేశారు, తీసుకెళ్లారు. మా ఉద్యోగ సంఘాలు తర్వాత మా ఉద్యోగ సంఘాలు తర్వాత మా మున్సిపల్ సిబ్బంది ఏదైతే ఆరాటపడ్డారో, బాధపడ్డారో, నేను వాళ్ళందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు, ధర్నా చేశారు, ఎట్ ఏ టైం మిమ్మల్ని తీసుకెళ్లి కలెక్టర్ గారి దగ్గర మళ్ళీ రిప్రజెంటేషన్ చేసి సీరియస్ గా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. నా మీద సింపతి అనుకోండి, ప్రేమ ఆత్మీయత చూపించిన అందరికీ నేను పేరు ధన్యవాదాలు. కానీ భవిష్యత్తులో ఏ నాయకులు కానీ ఎవరి శత్రువును కూడా ఉద్దేశించి దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఎదురుపడదాం, మాట్లాడుకుందాం, తిట్టుకుందాం, మనం కొట్టుకుందాం తర్వాత విషయం. కానీ మహిళల జోలికి, ఇంట్లో ఉండే మహిళల విషయం పేరు మీద మాట్లాడడం అనేది శత్రువులతో కూడా మాట్లాడొద్దని నేను మళ్ళీ ఒకసారి మీ మీడియా ముఖంగా అందరికీ మహబూబ్నగర్ ప్రజలకు తెలియజేస్తాను. శత్రువులు నాకు పోరాడుకుందాం, కానీ ఆడవాళ్ళ జోలికి వెళ్తే అంతకంటే నీచమైన సంస్కారం ఇంకోటి లేదు. దీన్ని మహబూబ్నగర్ ప్రజలు గ్రహిస్తారని ఆశిస్తున్నాను. నాకైతే ఎటువంటి పరిస్థితులలో శత్రువులు అంటూ లేరు. ఈవెన్ రవికిషన్ రెడ్డి గారు కూడా నాకు శత్రువు కాడు. బస్. థ్యాంక్ యూ వెరీ మచ్ కమిషనర్ గారు, మీరు సమయం కేటాయించి కొత్త జిఎస్ మీడియా మీ వివాదం వెనుక ఏముందనేది కూడా కొత్త డాటా తీయడానికి మాత్రం మీతో కలిసి ఇంటర్వ్యూ చేయాలని ఒక ఉద్దేశంతోనే రావడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా మీరు నిఖచ్చితంగా ఉన్న వాస్తవాలు నిజంగా నిగ్గు తెచ్చినట్లుగా చెప్పారు. ధన్యవాదాలు. మాట్లాడాలని లేకుండా మీరు దింపుతారు కదా రంగంలో. ఇది ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డితో ఇంటర్వ్యూ, మరో అధికారితో మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్, జిఎస్ మీడియా, మహబూబ్నగర్ జిల్లా. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.